హైదరాబాద్ అత్తాపూర్లోని అక్బర్ హిల్స్లో ల్యాండ్ కబ్జాకు పాల్పడ్డ 9 మంది రౌడీ షీటర్లను సైబరాబాద్ ఎస్పోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నగర శివారు ప్రాంతాల్లో భూ కబ్జాలకు పాల్పడుతూ యజమానులను బెదిరిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇక కొద్ది రోజుల క్రితం కిడ్నాప్ అయిన ఎంఆర్పీఎస్ నాయకుడు కేసులో వీరి పాత్ర ఉందన్నారు. ఇక వారి వద్ద నుంచి ఒక తుపాకీ, తల్వార్లు, ఇనప రాడ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక కబ్జా చేసిన ల్యాండ్ లో బోన్లలో కుక్కలు, లోపలికి ఎవరైనా వస్తే కుక్కలతో అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉంచారన్నారు. ఇక ల్యాండ్ ఎవరిది అనే కోణంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇక కబ్జాకు పాల్పడిన ల్యాండ్ యజమానులు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. వీలు పెట్టడము ఇదంతా చూసిన తర్వాత పబ్లిక్ ఎవరికో డౌట్ వచ్చి మనకు పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం ఈరోజు అత్తాపూర్ పోలీసులు, ఏసీపీ గారు, సిఐ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ రైడ్ చేయడం, తర్వాత ఇక్కడ చూస్తే 9 మందిని అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఇదంతా సెర్చ్ చేస్తే దాంట్లో ఒక 4 డెడ్లీ నైఫ్స్ ఉన్నాయి, తర్వాత ఒక టాయ్ పిస్టల్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి, 2 హుక్కా పార్ట్స్ ఉన్నాయి. ఇవన్నింటినీ కలిపి వీళ్ళని కూడా మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళు క్రిమినల్ ఇంటిమేషన్ ఇప్పటి వరకు ఇంట్రాగేట్ చేసిన దాని ప్రకారం మనకి మొన్న శంషాబాద్లో ఒక ఫామ్ హౌస్లో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఫామ్ హౌస్లోనే 4 నెలలు పనిచేసిన వ్యక్తి సోహెల్ అని చెప్పి అతను కూడా ఇక్కడ పనిచేస్తున్నాడు. కాబట్టి దీనికి దానికి లింక్ ఉందని, తర్వాత వాళ్ళ ఒక వ్యక్తిని ఇక్కడ సమ్మద్ అనే వ్యక్తి దీన్ని హ్యాండిల్ చేస్తున్నట్టు, ఫైనల్గా ఈ ఫక్రుద్దీన్ అని చెప్పి ఎవరైతే బృందావన్ కాలనీ నార్సింగ్లో ఉన్నాడో, తర్వాత మన శంషాబాద్లో ఉన్నాడో అతనే ఇక్కడ దీంట్లో గ్యాంగ్ లీడర్గానే అర్థమవుతా ఉంది ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. వీలు పెట్టడము ఇదంతా చూసిన తర్వాత పబ్లిక్ ఎవరికో డౌట్ వచ్చి మనకు పోలీస్కి ఇంటిమేషన్